నేనేసుకున్న డ్రెస్ చూసి మా వారు కన్ఫ్యూజ్ అయిపోయారంట. అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, నైటీయా డ్రెస్సా అని అడుగుతున్నారు. పర్లేదు ఏదో ఒక కేటగిరీలో అయితే వేసేసుకో అని తెచ్చిన 3 కేజీలన్నర చేపల్ని సగమేమో పులిసి పెట్టేసా, మిగతా సగమేమో ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నా. ఎందుకో ఈసారి ఫిష్ ఫ్రై అయితే కొంచెం కారంగా తినాలనిపించింది. అందుకే కొంచెం కారంతో పాటు మిరియాల పొడి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. చాలా మంది ఇష్టంగా టాటూలు అయితే వేయించుకుంటారు. కానీ నేను వంట చేసేటప్పుడు తెలియకుండా చాలా రకాల టాటూలు అయితే వేయించుకుంటూ వేగుతున్న చేప ముక్కల స్మెల్ కి అయితే నాకు నోరు ఊరిపోయింది. ఇంకా ఆవేశంతో నేనైతే పెనం మీద ఉండగానే వాటిని అయితే తినేస్తున్నా. ఎందుకంటే ఆతృత ఆవేశం ఎక్కువ కదా. మీకు ఇంకో నిజం చెప్పనా, నేనైతే అన్నం కూడా తినకుండా ఈ ఫిష్ ఫ్రై ముక్కల్ని తినేసి కడుపు నింపేసుకున్నా. అంటే తృప్తిగా పోతూ పోతూ ఏం పట్టుకుపోలేం కదా. అందుకని ఉన్నప్పుడే మనం ఏం తినాలనుకుంటున్నామో అదైతే తినేసేయాలి. అలానే నేను అన్ని రకాలు తిననండోయ్, కానీ నాకు ఇష్టమైనవి మాత్రం ఖచ్చితంగా తినేస్తాను. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఒకటే బాధ, అన్ని రకాలు ఇందులో వేసాను కానీ నిమ్మకాయ మాత్రం మిస్ అయింది. ఇలా ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు పక్కనే ఒక ఆనియన్ స్లైస్ ఒకటి, అలాగే నిమ్మకాయను కొంచెం పిండుకొని తింటే ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఈ ఫిష్ ఫ్రైని అయితే ఘాటుగా తినాలనుకున్నా అంతే పర్ఫెక్ట్ గా నేను అనుకున్నట్లుగానే కుదిరింది.